ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో పుల్లల రాణి అనే అవార్డు ఎవరికైనా ఇస్తాను అంటే అది ప్రేరణకే ఇస్తానంటూ నిఖిల్ అంటున్నాడు. ఇక అసలు విషయానికొస్తే లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక యష్మి అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా వంట చేసుకుంటున్న తరుణంలో అప్పుడే వచ్చిన ప్రేరణ ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది చూసుకొని వేసుకోవచ్చు కదా అంటూ నిఖిల్‌కి చెప్తుంది. అయితే నిఖిల్‌కి అసలు మండిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వీకెండ్‌న నాగార్జున గారి దగ్గర ప్రేరణ పప్పు అని అంది కాబట్టి. సో దీంట్లో భాగంగా ఎప్పుడెప్పుడు ప్రేరణకి ఇచ్చుకుందామని వెయిట్ చేస్తున్న నిఖిల్ ఒక్కసారిగా వచ్చిందిరా బాబు పుల్లల రాణి నువ్వు వెళ్ళమ్మా నాకు తెలుసు అంటూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు. దీంతో ప్రేరణ అదేంటి నిఖిల్ నీ మంచి గురించే కదా చెప్తున్నాను అంటే నా మంచి గురించి చాలామంది చెప్పడానికి ఉన్నారులే అంత అవసరం లేదులే నువ్వు చెప్పడానికి అంటూ మరొకసారి తిట్టాడు. దీంతో ప్రేరణ నాకెందుకు వచ్చిందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక యష్మితో అదే మాటని కంటిన్యూ చేస్తూ హౌస్లో ఎవరైనా పుల్లల రాణి ఉన్నారు అంటే అది ప్రేరణనే నేను చెప్తాను. ఎందుకంటే అనవసరం లేని దానికి అవసరం ఉన్నదానికి కూడా మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ పుల్లలు పెడుతుంది. ఏదో తన పెద్ద గొప్ప ప్లేయర్ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పత్యాపారం చేసుకోవడానికి వచ్చామనుకుంటారనుకుంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు నిఖిల్. అంతేకాదు యష్మి సోనియా బయటికి వెళ్ళడానికి కూడా ఈమె ముఖ్య కారణం. ఎందుకంటే నాకేదో సోనియా చెప్పేస్తుందనే భ్రమలో బతుకుతూ ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉంటదిలే మహాతల్లి అంటూ ప్రేరణని అంటున్నాడు నిఖిల్. మరి మొత్తంగా సోనియా విషయంలో నిఖిల్ అంత రియాక్ట్ అవ్వడం అంత అవసరం అంటారా? అంతేకాకుండా నిజంగానే ప్రేరణ పుల్లల రాణి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలైన పుల్లల రాణి ఎవరనేది హౌస్లో మీకు ఎవరు అనిపిస్తే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవచ్చా.